హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సూర్యుడినే చూడని ఒక గ్రామం కథ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన భూమిపై పగలు రాత్రులు అనేవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రక్రియ. ఒకవేళ మన భూమిపై నిరంతరాయంగా 24 గంటలు వెలుగులేని చీకటి మాత్రమే ప్రపంచం అయితే ఎలా ఉంటుంది? అస్సలు ఊహించలేం కదా. మరి మన భూమిపై బగబగమని మండుతూ చీకటిని చీల్చుకొని ప్రతి జీవి మనుగడకు జీవితాల్లో వెలుగునిచ్చే మన సూర్యుడు లేని చీకటి ప్రపంచంలో బతకడం ఈ భూమిపై పుట్టిన ఏ జీవికి అది సాధ్యం కాదని మనందరికీ తెలిసినదే. ఎందుకంటే వెలుగులేని మనుగడను సాధించడం, ఏ జీవి కూడా అలా జీవించడం అనేది ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే వెలుగులేని మనుగడను సాగించడం, ఏ జీవి కూడా అలా జీవించడం అనేది ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే అది ఊహకు కూడా అందని ఒక భయంకరమైన దృశ్యమే అవుతుంది కనుక. అయితే తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కొదురుపాక అనే గ్రామంలో మాత్రం ప్రకృతికి విరుద్ధంగా జరిగి ప్రకృతికే సవాలు విసిరింది ఈ చిన్ని గ్రామం. ప్రతిరోజు 16 గంటలు చీకట్లోనే గడుపుతున్న ఆ గ్రామం పేరే కొదురుపాక. మరి ఆ ఊర్లో జరుగుతుంది వింతనా, లేక అంతు చిక్కని మిస్టరీనా? ప్రతిరోజు ఉదయాన్నే మనందరినీ నిద్రలేపి పలకరించే అతిథే బాణుడు. వద్దు అంటే మానడు, రమ్మన్నప్పుడు రాడు. సమ్మర్ వచ్చిందంటే చాలు మనం ఎలా తప్పించుకోవాలో చూస్తాం. ఇక మనం చలికాలంలో అయితే సూర్యుడి కోసం తెగెదురు చూస్తాం. అలా ఒక్కో సీజన్లో ఒక్కోలా ఉంటాడు ఆదిత్యుడు. కానీ ఇవన్నీ ఒక గ్రామానికి మాత్రం చెల్లదు. ఆ గ్రామంలో సూర్యుడు కాస్త స్పెషల్. సాయంత్రం అయితే చాలు మబ్బు చాటుకు వెళ్ళిపోతాడు. ఇంకేముంది, ఇక ఆ గ్రామం చీకటిమయం. సాధారణంగా అన్ని ఊర్లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉంటాయి. అయితే కుదురుపాకలో సాయంత్రం అనేది ఉండదు. అక్కడ సాయంత్రం 4 గంటలకే చీకటి పడిపోతుంది. మరి 6 గంటలు అయిందంటే జనాలు ఇళ్లలో నుంచి బయటకు కూడా రావడం మానేస్తారు. సర్లే, సూర్యుడు ఉదయాన్నే తొందరగా పలకరిస్తాడా అంటే అది లేదు. ఆలస్యంగా వచ్చి సాయంత్రం 4 గంటలకే గుడ్ బై చెప్పేస్తాడు మన మిస్టర్ సూర్య. అసలు కారణం ఏంటంటే ఈ ఊరికి నలుమూలలు ఉన్న అతి పెద్ద గుట్టలే సూర్యోదయ సూర్యాస్తమానికి కారణమయ్యాయి. తూర్పుగా ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ సూర్యకిరణాలు ఆలస్యంగా పడుతున్నాయి. అంటే ఈ గ్రామంలో మిగతా చోట్ల కంటే గంట ఆలస్యంగా సూర్యోదయం అవుతుందన్నమాట. ఇక సాయంత్రం 4 గంటలకు సూర్యుడు గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే సాయంత్రం 4 గంటలకు చీకటి పడటంతో ప్రతి ఇంట్లో అలాగే వీధుల్లో లైట్లు వెలుగుతాయి. ఈ ప్రాంతంలో కాంతి సహజ లక్షణాలైన పరావర్తనం, వక్రీభవనాలే కొదురుపాకలో ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.